కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. మోదీ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారాయన. 100 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసి అమలు చేస్తామని ప్రకటించారు. సామాన్యులు కూడా విమానాల్లో ప్రయాణించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇక ఎయిర్పోర్ట్లను ఎకో ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మోదీ గారు ప్రతి డిపార్ట్మెంట్లో దేశానికి కూడా సంబంధించి 100 డేస్ యాక్షన్ ప్లాన్ని తయారు చేయమంటం జరిగింది. మా డిపార్ట్మెంట్లో కూడా అది చేస్తాం. 100 డేస్ ప్లాన్ తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అన్ని విధాలుగా మా డిపార్ట్మెంట్ తరపున చర్యలు కూడా మేము తీసుకుంటాం. అలాగే 100 డేస్ ప్లాన్ నుంచి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వరకు, అంటే 2047వ సంవత్సరం వరకు కూడా ఈ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్లో ఏ కార్యక్రమాలు చేయాలి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ 5 సంవత్సరాలు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో బలమైనటువంటి పునాదులు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి సెక్టర్గా తయారు చేయడానికి మా వంతుగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను.